నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. హైడ్రా అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. హైడ్రా ఏమైనా భయపడుతుందంటే కోర్టును కూడా ఖాతరు చేయడం లేదనే మాట స్వయంగా హైకోర్టు అన్నది. హైకోర్టు స్టేలు ఇచ్చిన కేసుల్లో, హైకోర్టు స్టేటస్కు ఇచ్చిన ఆర్డర్ ఇచ్చిన కేసుల్లో కూడా మీరు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, అసలు మీకు ఇంత అధికారం ఎక్కడిది, హైడ్రా సూపర్ స్పెషాలిటీ కమిటీ ఏమిటి అని మందలిస్తూ చురుకలు వేసింది హైకోర్టు నిన్ననే హైడ్రా మీద. ఎస్ఓపి లేకుండా ఒక యుద్ధ వాతావరణం సృష్టించి వందలాది మంది సిబ్బంది పిల్లలను మన గృహస్థులను బయటకు పంపిస్తూ గంట టైం 2 గంటల వార్నింగ్ ఇచ్చి ఆ 2 గంటల్లో పుస్తకాలు తీసుకుంటారా, పిల్లలు సామాన్ తీసుకుంటారా, బీరువాలు తీసుకుంటారా, మొత్తం బయట పెట్టండి అని చెప్పుకుంటూ ఈ కూల్చివేత అంటే నివాస గృహాల కూల్చివేత అనేది దుర్మార్గమైన విషయం. తప్పు చేస్తున్నారు మీరు. కట్టేటప్పుడు అధికారులు ఏం చేసి ఉంటారు? నేను మొదటి నుంచి అది అడుగుతున్నాను. ప్రభుత్వ భూమి అయితే నిజంగా ఆ నివాసాలను స్వాధీనం చేసుకోండి, వాళ్ళకే అమ్మండి, అవసరమైతే ప్రభుత్వం డబ్బు తీసుకోండి. కానీ ఇది చేయకుండా కేవలం నీటి వనరుల విషయంలో వేరుగా ఉండాలి. డబ్బు తీసుకోరాదు. నీటి వనరుల విషయంలో చెరువులు, కుంటలు ఆక్రమణ చేస్తే ఖచ్చితంగా అక్కడ నిర్మాణాలను కూలగొట్టాల్సిందే. కానీ ప్రభుత్వ భూమిలో వందలాది కోట్ల రూపాయలు పెట్టి మన అపార్ట్మెంట్లు కానీ, లేకుంటే గృహాలు కానీ, లేకపోతే కామతులను కట్టుకుంటే చట్టపరంగా వాటిని స్వాధీనం చేసుకోండి, చేసి వాటిని వేరే ఉపయోగించుకోండి. ఉదాహరణకు సర్ఫే ఖాస్ అంటే మనకు ప్రభుత్వం ఆస్తి, అది యాక్చువల్గా సర్ఫే ఆమ్, సర్ఫే ఖాస్ ఈ రెండు ఉంటాయి. అతను నిజాం ప్రభుత్వంలో సర్ఫే ఆమ్ అంటే సొంతంగా నిజాంకు సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యుల ఆస్తులు, సర్ఫే ఖాస్ అంటే వాళ్ళ బంధువులకు సంబంధించిన ఆస్తులు. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక లెక్క ఉన్నది, అవి ఉర్దూ పదాలు. కనుక సర్ఫే ఖాస్ భూముల్లో ఒక ఆయన నేను నిజాం బంధువుని అని చెప్పుకొని దానిలో ఆక్రమించుకున్నాడు. అది ప్రభుత్వ భూమే, అది నిజాంకు సంబంధించింది కాదు అని వచ్చింది. కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. దానిలో కట్టేటప్పుడు ఎవరు పట్టించుకోలేదు. పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు అన్నదమ్ములు. ఒక ఆయన అపార్ట్మెంట్ కట్టిండు, ఒక ఆయనేమో 5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు, దానిలో ఫామ్ హౌస్ చేసుకున్నాడు, స్విమ్మింగ్ పూల్ చేసుకున్నాడు, రకరకాల ఏర్పాట్లు చేసుకున్నాడు. 42 ఎకరాలు. నిజంగానే ఆ 42 ఎకరాలు మొత్తం అయితే నిర్మాణాలు లేవు కదా. అది స్వాధీనం చేసుకునే క్రమంలో పూర్తి స్థాయిలో బిల్డింగ్లు అట్లే రక్షించి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇతరత్ర అవసరాల కోసం వాడుకుంటే తప్పులేదు కదా. వాటిని కూల్చివేయడం మన నేషనల్ వేస్టేజ్ కదా. ఇప్పుడు అంత పెట్టుబడి అంత అని ఒక ఖర్చు. ఒకవేళ నిజంగా అపార్ట్మెంట్ కట్టిండు, ప్రభుత్వ భూమి అనుకుందాం, ప్రభుత్వ భూమి అమ్ముతలేదా ప్రైవేట్ వాళ్ళకి? ఇది కూడా అమ్మండి, నష్టం ఉన్నది. మీద భూమి యజమాని హక్కులా, డబ్బులా, లేకుంటే కక్ష సాధింపుతో మొత్తం కూలగొట్టడమా అని అర్థం చేసుకుంటే వాటిని ప్రభుత్వ భూములు ఎట్లా అమ్ముతున్నారో, ప్రభుత్వ భూములలో ఇట్లా నిర్మాణాలు ఉంటే వాటిని స్వాధీనం చేసుకోవడం. ఒకవేళ నివాస భవనాలే ఉంటే వాళ్ళకే మళ్ళీ తక్కువ రేటుకి అమ్మడం. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర తప్పే, లీగల్గా తప్పుకు చేశారు కనుక ఎంతో ఇంత రాయితీ ఇచ్చి వాళ్ళకి అమ్మేస్తే బెస్ట్ అంటున్నాను. లేదు మొత్తం వాళ్ళకు కూడా అమ్మకండి, తీసేయండి, బహిరంగ వేలం పెట్టండి, వేరే వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళు వెకెట్ చేసింది కదా, మరి మీరు అమ్ముకోవచ్చు కదా. ఏది లేకుండా నిజంగానే న్యాయ సూత్రం ఏంటంటే ఎవరైనా గృహస్థు అందులో నివాసం ఉంటే తప్పో ఒప్పో కొనుక్కున్నాడు తెలిసో తెలియక కనుక వాళ్ళ గృహాలు వాళ్ళకే ఉండాలి. ఉదాహరణకు మనం చూసాం కదా ఖమ్మంలో జరిగిన సంఘటన. వాళ్ళకి మన హైకోర్టు తీర్పిచ్చేదాకా మరి కూలగొట్టిండు, మళ్ళీ వాళ్ళకి కట్టియాల్సి వస్తుంది కదా. డబుల్ పని కదా, అంటే ఇల్లు విప్పి పదిరి వేయడమే కదా. అందుకనే ఈ కూలగొట్టే చర్యల్లో పూర్తిగా హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నాను. స్టేటస్కు మెయింటైన్ చేయమనేది, గృహాలు ఎవరైతే నివాస గృహాలను ఇటువంటి తెరువువద్దు అనేది. రెండోది ఇంకో వెసులుబాటు కూడా ఇచ్చింది. ఈ గుంటలు, చెరువులు, ఏదైతే నీటి వనరులు ఉన్నాయో వాటిల్లో ఏం మినహాయింపు లేదు, మీరు వాటిని కొట్టేయచ్చు అనేది. అక్కడ తప్పేమైనా జరిగితే అటు కొట్టేయచ్చు అనేది. ప్రభుత్వ భూమి అనే పేరు మీద ఎవరైనా ఆక్రమించుకున్నప్పుడు ఏం చేసిండ్రు, అన్ని భవనాలు కడుతుంటే ఏం చేసిండ్రు, కరెంటు సప్లై లేదు, బిల్లు లేదు, కరెంటు కనెక్షన్ లేదు, కానీ కరెంటు కనెక్షన్ తీసుకున్నారు కదా, మరి అది విద్యుత్ అధికారులు ఏం చేసినట్లు లెక్క. అట్లానే ఇతరత్ర గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ పర్మిషన్ లేదు కదా, మరి అప్పుడు ఏం చేసినట్టు. ఏం చేయాలి వీళ్ళందరినీ? హైడ్రా అధికారులకు మొదలు చేయాల్సిన పని ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఆనాడు నిర్మాణం అనుమతించిందో, లేకపోతే అనుమతి ఇవ్వకుండా నిర్మాణం జరుగుతున్నప్పుడు చోద్యం చూస్తూ ఊరుకున్నారో వాళ్ళందరినీ ఇంటికి పంపించాలంటున్నాను. ఇప్పటివరకు అధికారుల మీద చర్యలు లేవు, కానీ ప్రజలకు శిక్ష విధిస్తున్నారు. అధికారులు చేసే తప్పులు, బిల్డర్లు చేసే తప్పులు, లేకుంటే అక్రమార్కులు, భూమి కబ్జాదారులు చేసే తప్పులకు ప్రజలు ఎందుకు బాధ్యత వహించమంటున్నారు అంటున్నాను. వాళ్ళు కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రేషన్ జరగలేదా? ఎందుకు జరిగింది రిజిస్ట్రేషన్? ఎట్లా జరిగింది? రిజిస్ట్రేషన్ చేసేవాడిని ఏమనాలి? అది ప్రభుత్వ భూమి అయినప్పుడు రిజిస్ట్రేషన్ ఎట్లా చేసిండు? ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా అంటున్నాను. అంటే అధికారుల మీద ఏం చర్యలు ఉండవు, కొనుక్కున్న బాధితులు మాత్రమే బాధపడాలి. అంటే దీనివల్ల ఏమైంది, ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది. ఇది నిజంగా మానవీయ దృక్పథంతో చూస్తే చాలా దుర్మార్గమైంది.
ఇల్లు లేనివాడికి ఇల్లు కట్టించేవాడు గొప్పవాడు కానీ ఉన్న ఇల్లును కూల్చేవాడు గొప్పవాడు ఎట్లా ఏ పాలకుడు అవుతారు చెప్పండి. కనుక హైకోర్టు ఈ కేవలం హైడ్రానే మందలించడం మానాలి. ఇక ప్రభుత్వం దగ్గర పోవాలి, ప్రభుత్వం సంగతి పట్టాలి, ప్రభుత్వాన్ని నోటీసులు జారీ చేయాలి. మీ సంగతి ఏంది, హైడ్రాకు చట్టబద్ధత ఎట్లా ఇచ్చిండ్రు, ఎంతవరకు ఇచ్చిండ్రు అనేది మొదలు వివాదం జరిగింది. చట్టబద్ధత ఇచ్చిండ్రు, జిహెచ్ఎంసీ కొన్ని రూల్స్ ద్వారా నిర్మాణం చేసామన్నారు. అటువంటి అప్పుడు ఆ హైడ్రా తప్పు చేస్తుంటే హైడ్రాని మీరు 10 సార్లు మందలించిన రంగనాథ్ నేను ఒక టార్గెట్ చేస్తలేను. ఆ అధికార తీరు మార్చలేదు, ఆ అధికారం మార్చలేదు. కనుక ఇప్పటికైనా సరే హైకోర్టు హైడ్రాను మందలించడం కాదు, హైడ్రాను నడిపిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలించాలి. వాళ్ళని కోర్టుకు ఉంచే తప్ప సాధ్యం కాదు. ఈ మామూలు బెదిరింపులకు వీటికి లొంగే పరిస్థితి లేదు వాళ్ళు. కనుక హైడ్రా చేస్తున్న అక్రమాల గురించి, హైడ్రా చేస్తే అక్రమం కూడా చేస్తుంది. నిజంగా కుంటలు చెరువులు రక్షించడం, అట్లాంటి ప్రజలు కూడా మద్దతు ఇచ్చారు. వాటిలో ఏమాత్రం శశవిషయంలో అది మంచి పని. హైడ్రాను తొలగించి మనం తీసేయమని ఎవరంటలేరు. ఇటువంటి నిర్మాణాలు తొలగించినప్పుడు మన మానవీయ దృక్పథంతో ఇల్లు కొనుక్కున్న వాళ్లకు, ఇల్లు తక్కువ ద్వారా మంచి చెడు కొనుక్కున్న వాళ్ళకు న్యాయం చేయమని కోరుతున్నాను. అంతకంటే ఒకటి ఏం లేదు. నమస్కారం.